హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీస్ విత్ రూపా. ఈరోజు బాయిల్డ్ ఎగ్ పీసెస్ ఫ్రై చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. 3 ఆనియన్స్, 3 ఎగ్స్, 3 చిల్లీస్ తీసుకున్నాను. ముందుగా కుక్కర్ తీసుకుని 3 బాయిల్ చేయడం కోసం 3 ఎగ్స్ తీసుకున్నాను. ముందుగా బాయిల్ చేసుకున్నాను 3 ఎగ్స్. వాటర్ పోస్తున్నాను. సాల్ట్ వేస్తున్నాను. కుక్కర్ మూత పెట్టుకున్నాము. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ ఫ్రై. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా తొందరగా కూడా అయిపోతుంది. చాలా సండే చికెన్ బదులు ఇది కూడా చేసుకోవచ్చు. ఎగ్ పీసెస్ ఫ్రై, బాయిల్డ్ ఎగ్ పీసెస్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. 3 విజిల్స్, మీకు ఇష్టమైతే 2 విజిల్స్ పెట్టుకోండి. నేను 2 విజిల్స్ పెడుతున్నాను బాయిల్ అవ్వడం కోసం. చూడండి, ముందుగా బాండీ తీసుకున్నాను. బాండీలో 1 గంట ఆయిల్ వేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఫ్రై. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎల్లిపాయ కారంతో చేశాను. ఎప్పుడైనా ఫ్రైలలో ఎల్లిపాయ కారం వేసుకుంటేనే బాగుంటుంది. 1 హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసాను. ఆవాలు కొద్దిగా తక్కువ వేసుకోండి, ఎందుకంటే పంటి కింద తగిలితే చేదుగా ఉంటుంది. కొద్ది తక్కువ వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసాను 1/2 టీ స్పూన్. చిల్లీస్ కట్ చేసుకున్నాను కదా, 3 చిల్లీస్ వేసాను. కరివేపాకు వేస్తున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కట్ చేసుకున్న వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఎల్లిపాయ కారం వేసి చేశాను. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కలబెట్టుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, తొందరగా ఆనియన్స్ మగ్గడం కోసం. మళ్ళీ ఒకసారి కలబెట్టుకున్నాము. సాల్ట్ ఆనియన్స్కి అంతా పట్టేటట్టు. ఒక 5 మినిట్స్ మగ్గడం కోసం మూత పెట్టుకున్నాము. ఈ కర్రీ, ఈ ఫ్రై ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఆనియన్స్ మాడిపోతే టేస్ట్ చేదు వస్తుంది. సో సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ ఫ్రైని. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. తింటుంటే తినబుద్ధి అవుతుందండి ఈ ఫ్రై. చిన్నపిల్లలు అయితే పీసెస్ తింటారు చాలా ఇష్టంగా. ఒకసారి మీ పిల్లలకు చేసి పెట్టండి. ఈ వీడియోని చూసి చేసి పెట్టండి. చాలా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. 1 చిన్న స్పూన్తో పసుపు వేస్తున్నాను. పసుపు ముక్కలకంతా పట్టేటట్టు కలుపుతున్నాను. ఎప్పుడైనా ఫ్రైలలో ఎల్లిపాయ కారం వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి. మళ్ళీ మూత పెట్టుకున్నాను ఒక 2 మినిట్స్ మగ్గడం కోసం. చూడండి, కారం ఎల్లిపాయలు తీసుకున్నాను. నేను కర్రీలో ఎల్లిపాయ కారం వేసానని చెప్పాను కదా. ఎల్లిపాయ కారం వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి, మామూలు కారం కన్నా కూడా. ఇది ఫ్రై కాబట్టి మళ్ళీ ఒకసారి కలిపెట్టుకున్నాము. ఒకసారి కలిపెట్టుకుందాం. మళ్ళీ ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకుందాము మగ్గడం కోసం. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉంది. మళ్ళీ కొద్దిసేపు మళ్ళీ కలబెట్టుకోవాలి 2 మినిట్స్. మళ్ళీ మూత పెడుతున్నానండి. ఇంకా మగ్గలేదు కాబట్టి ఉల్లిపాయలు
ఒకసారి మూత తీసి మళ్ళీ కలబెట్టుకున్నాము. మగ్గబెట్టుకోవాలి. బాగా ఈవెన్గా కుక్ అయ్యేటట్టు చూసుకోవాలండి ఆనియన్స్ని. కర్రీ చాలా బాగుంటుంది, ఒకసారి చేసుకొని చూడండి. సాల్ట్ వేస్తున్నాను, 1 స్పూన్ వేసాను సాల్ట్. చిన్న స్పూన్తోనే ఒకసారి కలబెట్టుకోవాలి. మళ్ళీ కర్రీ ఈ ఫ్రై చాలా బాగుంటుంది. ఎల్లిపాయ కారం అని చెప్పాను కదండి, ఇదిగోండి మిక్సీ పట్టాను. మిక్సీ పట్టి 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. ఇదిగోండి ఎల్లిపాయ కారం. ఎల్లిపాయ కారం ఎప్పుడెప్పుడు ఫ్రెష్గా పట్టుకుంటేనే టేస్ట్ ఉంటుందండి. ఫ్రెష్గా పట్టుకొని వేసుకోండి. 2 స్పూన్స్ వేసాను కారం. మీరు రుచికి సరిపడ సాల్ట్, కారం వేసుకోండి, మీరు ఎంత తింటారో. కొంతమంది ఎక్కువ తక్కువ తింటారు కదా కారం, సో మీకు రుచికి సరిపడ వేసుకోండి. ఎగ్స్ ఉడకబెట్టుకున్నాను కదండి, వాటి పీసెస్ కట్ చేసి పెట్టాను. ఇప్పుడు వీటిలో వేస్తున్నాను, ఆనియన్స్లో. 2 ఈవెన్గా మిక్స్ చేద్దాము. చాలా బాగుంటుందండి ఈ ఫ్రై, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా ఒక 2 మినిట్స్ మగ్గడం కోసం మూత పెట్టుకుందాము. ఒకసారి ట్రై చేసి చూడండి. పీసెస్గా ఎగ్స్ తింటుంటే తినబుద్ధి అవుతుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి కలుపుకోవాలి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పీసెస్. ఒకసారి మూత పెట్టుకుందాము. 2 మినిట్స్ మగ్గనిచ్చేద్దాం. ఉప్పు కారం ముక్క పడుతుంది. కొత్తిమీర వేస్తాను, కంప్లీట్ అయిపోయింది. ఒకసారి కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఉప్పు సరిపోయింది చెక్ చేద్దాము. ఉప్పు తక్కువ అనిపించిందండి, ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వ్ చేసుకుందాము.